హలో మూర్తి గారు, చూద్దామా ఎంత ఉడికిందో టమాటా లేదు. మూత పెట్టాను 10 నిమిషాలకి, ఇగో మగ్గిపోయింది. ఓ టమాటా బాగా మగ్గినట్టుంది. మంచి స్మెల్ వస్తుంది, నాకైతే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందేమో. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత బౌల్ తీసుకుని పైన కొత్తిమీర చల్లేసి. ఓ చూసారు వ్యూయర్స్, జస్ట్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా సడన్ గా మీకు చెప్పకుండా ఎవరైనా చుట్టాలు, ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా విత్ ఇన్ 15 minutes మనకి ఇది ఒక రెసిపీ. చాలా కూర కూడా అక్కర్లేదంట. ఒక రైస్ అండ్ టమాటా చట్నీతో ఎంత రైస్ అయినా తినొచ్చని మూర్తి గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ మూర్తి గారు, మాకు ఈ టమాటా పచ్చడి ఇంట్రడ్యూస్ చేసినందుకు. సో ఇప్పుడు ఇది ఒక కప్పులో తీసుకుంటున్నారు, దాని మించి కొత్తిమీర జల్లుతారు. సో ఇది చపాతీతో కూడా తినచ్చు. సో రైస్ విత్ అండ్ ఆల్సో విత్ చపాతీ దీన్ని తినచ్చు. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుని చూసారా చిటికలో అయిపోయే టమాటా చట్నీ. ఇది మూర్తి గారి యొక్క రెసిపీ. దీని మీద గార్నిష్గా కొంచెం దీన్ని కొత్తిమీరతో కొంచెం గార్నిషింగ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇక కూర కూడా అక్కర్లేదు. ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కానీ మళ్ళీ ఎలా చేయాలో అనుకుని మీకు కావాలి అనుకుంటే ఈ యూట్యూబ్ కిందన మీరు ఒకసారి లైక్ కొట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్తో ఇంకో రెసిపీతో మూర్తి గారితో కలుద్దాం. ఓకే, బాయ్.